హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆల్మోస్ట్ ఇండియా వెళ్ళిన కాడి నుంచి అసలు వీడియోస్ పోస్ట్ చేయడమే అవ్వలేదు. ఎందుకంటే మా చెల్లె మ్యారేజ్ కోసం ఎస్పెషల్గా వెళ్ళాను కాబట్టి మ్యారేజ్ అంటే ఎన్ని పనులు ఉంటాయో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ హడావుడిలో అసలు నాకు టైం కుదరలేదు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇకపైన రెగ్యులర్గా ఉండడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. సో మేమైతే ఇండియా వెళ్ళిన రోజు మా పుట్టి ఆడపడుచు వచ్చింది మమ్మల్ని కలవడానికి. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాకే కలిసాను అందరినీ. కానీ పృథ్వీ కలవడం అయితే ఆల్మోస్ట్ ఒక 2 years అయింది అనుకుంటా తను ఇండియా రాక. సో నాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయితే పృథ్వీకి చాలా ఉండే ఈసారి ఇండియా ట్రిప్కి. అండ్ తర్వాత ఇక నెక్స్ట్ డే మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు మా చెల్లె వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి. సో మమ్మల్ని ఇన్వైట్ చేయాలి కదా, సో ఫస్ట్ అల్లుడి ఇంటికి వచ్చారనమాట. లిటరల్లీ ఆ రోజైతే నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. బికాస్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, అన్నీ చేసాం కదా. ఇప్పుడు మా చెల్లె ఇంకొక ఇంటి అమ్మాయి అవ్వబోతుంది, ఇక తను వెళ్ళిపోతుంది అని ఆ ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఆ రోజు. సో కొంచెం ఎమోషనల్ అయ్యాను, బట్ ఎట్ ద సేమ్ టైమ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. ఆ తర్వాత ఇక ఇండియా రాగానే నేను ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాను. బికాస్ దానికన్నా ముందు నాకు ఎటువంటి ప్లాన్స్ లేకుండా ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇండియా వెళ్ళాకనే అన్ని ప్లాన్ చేద్దాం అనేసి ఆల్మోస్ట్ ఒక 20 days బిఫోర్ ఎగ్జాక్ట్లీ మ్యారేజ్కి ముందు వెళ్ళాను అనమాట. షాపింగ్కి టైం లేదని చెప్పేసి ఫటాఫట్గా రాగానే ఫస్ట్ షాపింగ్కి వెళ్ళిపోయాము. బికాజ్ నాది, మా చెల్లిది, మా మమ్మీది షాపింగ్ అవ్వలేదు. ఓన్లీ పెళ్లి కూతురుది ఒకటే షాపింగ్ అయిపోయింది అనమాట. మేమైతే వరంగల్లో ఉన్న షాపింగ్ మాల్స్ అన్ని తిరిగాము. మాకైతే శ్రీముద్రలో కొంచెం కలెక్షన్ మంచిగా అనిపించింది, అక్కడ మా మమ్మీ శారీ దొరికేసింది. సో ఇంకా నాది, మా చెల్లేది, ఇంకా పెళ్లి కూతురికి పెట్టాల్సిన చీరలు ఉంటాయి కదా, సో అవి శారీస్ తీసుకోవడానికి అయితే మేము హైదరాబాద్ వెళ్ళామన్నమాట. సో హైదరాబాద్లో సరూర్ నగర్కి వెళ్ళాం, అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాం. అండ్ ఆల్సో సికింద్రాబాద్లో తవ్వ శ్రీనివాస్ అని చెప్పేసి అక్కడ మంచి కంచిపట్టు శారీస్ దొరుకుతాయి. సో అక్కడ కూడా వెళ్ళాము, అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాము. మేము ఈసారి రెడ్ కలర్ ట్రై చేద్దాము, కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా పెళ్ళికి అనేసి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ రిసెప్షన్కి అయితే కొంచెం పేస్టల్ కలర్ అయితే బాగుంటుంది అనేసి, అంటే 2 కాంబినేషన్ శారీస్ వేసుకున్నట్టు ఉంటుంది అనేసి అలా అనుకున్నాము. సో ఇద్దరికి రెడ్ అనేసరికి అసలు మేము ఎన్ని స్టోర్స్ తిరిగామో అసలు మాకు నచ్చింది దొరకలేదు. ఫైనల్గా ఇక మేము చాలా తిరగంగా తనకు ఒక స్టోర్లో నచ్చేసింది, నేనేమో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను. సకల దేవతల ఆహ్వానం మీ ఆశీర్వాదంతో మా పాప పెళ్లి ఘనంగా జరగాలి, జరగాలి. మా ఇంటి సైడ్ మ్యారేజెస్ అన్నీ ఈ పూజతోనే స్టార్ట్ చేస్తాము. అంటే మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మేము ఈ పూజ చేసిన తర్వాతనే ఇంకేదైనా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఒక 15 days బిఫోర్ చేస్తాము. ఈ పూజ అయిన నెక్స్ట్ డే నుంచి పెళ్ళి అయ్యేంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నాన్ వెజ్ తినకుండా చాలా నిష్టగా పెళ్లి పనులు అన్నీ చేస్తాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ట్రెడిషన్స్ ఉంటాయి కదా. సో మా ఇంట్లో అయితే ఈ ట్రెడిషన్ ఉంది అండ్ మా పెద్దవాళ్ళ నుంచి ఫాలో అవ్వకుంటూ వస్తున్నారు. సో మేము కూడా ఫాలో అవుతున్నాం ఈ ట్రెడిషన్ని. ఆ తర్వాత ఈ పూజ అయ్యాక మేమందరం మళ్ళీ స్నానం చేసేసుకొని ఇంట్లో కూడా మళ్ళీ పూజ చేస్తామన్నమాట. సదా యాద్ ఆనా దయా కర్కే దర్శన్ తుమ్హారా దిలానా. పూజ అయ్యాక అందరం హారతి తీసుకుంటున్నాము. విహాన్కి అయితే ఇదంతా చూసి చాలా కొత్తగా అనిపిస్తుంది, బికాజ్ జపాన్లో అయితే ఇవన్నీ ఉండవు కదా. సో ఇక్కడ వీళ్ళందరినీ చూసేసరికి తను చాలా హ్యాపీ ఉన్నాడనమాట. అసలు చెప్పాలంటే విహాన్ మ్యారేజ్ మొత్తంలో చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే జనరల్గా మేము ఇప్పుడు పూజ చేసాం కదా, హారతి చేసాం కదా, దీపాలు. సో అదొచ్చేసి మేము బాయిల్ చేస్తామన్నమాట. గోధుమ పిండితో దీపం చేసేసి సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి ఒక దాంట్లో బాయిల్ చేస్తాం. అండ్ ఇంకొకటేమో లైక్ బెల్లం వేసేసి స్వీట్లో మేము బాయిల్ చేస్తాం అనమాట. ఆ దీపాలు పెట్టింది మేము ప్రసాదం లాగా మళ్ళీ తింటాం అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ ట్రెడిషన్ అనమాట మా ఇంటి సైడ్. అండ్ నిజంగా చెప్పాలంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి ఆ ప్రసాదము.
పృథ్వీకును మా అత్తమ్మకైతే చాలా కొత్తగా అనిపించింది. వీళ్ళు ఎట్లా తింటున్నారు అసలు అనిపిస్తుంది. కానీ నిజంగా చాలా బాగుంటుంది. సో పృథ్వీ కూడా ట్రై చేశాడు, పృథ్వీ కూడా నచ్చింది. మా అత్తమ్మకి కొంచెం అవి కొత్త కాబట్టి కొంచెం ఇది. అండ్ బై ది వే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి పృథ్వీ వాళ్ళది సైడ్ డిఫరెంట్, మా సైడ్ డిఫరెంట్. సో అందుకే వాళ్ళకి కొంచెం మాది కొత్త అనిపిస్తుంది. నాకైతే నిజం చెప్పాలంటే అన్ని ప్రసాదంలో ఫేవరెట్ అంటే ఈ ప్రసాదం అని చెప్తాను నేను. ఇది ఏముందమ్మా, ఇది మన గోధుమ పిండిదే కదా, కాల్చి రొట్టె చేస్తాం, ఇది ఇట్లా చేస్తాం. అంతే తేడా. ఆయిల్ తీసి తినొచ్చు, ఆయిల్ మొత్తం తీసేసి కాదు. ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాక చిన్న చిన్న వాటికి మా చెల్లి చాలా ఎమోషనల్ అయిపోయేది. అయ్యా నాకు మ్యారేజ్ అయిపోతుందా, ఇప్పుడు నేను ఇంకొక ఇంటికి వెళ్ళిపోవాలా అని. ఇక డెఫినెట్గా పెళ్లి కూతురుకు ఉంటుంది కదా మిక్స్డ్ ఎమోషన్స్. సో తనకైతే చాలా బాధ అనిపించేది. అట్ ద సేమ్ టైం మేము కూడా చాలా ఎమోషనల్ అయిపోయేవాళ్ళం మా చెల్లికి మ్యారేజ్ అయిపోతుంది అని చెప్పేసి. మేము మధ్యలో ఎమోషనల్ అవుతుంటే విహాన్ వచ్చి ఏదో ఒకటి అని నవ్విపిచ్చేవాడు, మమ్మల్ని డైవర్ట్ చేసేవాడు. నెక్స్ట్ అయితే ఇంట్లో చుట్టాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసి మా మమ్మీ ఓన్ సిస్టర్స్ అనమాట, మా పెద్దమ్మ అండ్ మా పిన్ని. సో వాళ్ళైతే విహాన్ కోసం ఎస్పెషల్లీ 1 day బిఫోర్ వచ్చారు విహాన్తో ఇంకొంచెం టైం స్పెండ్ చేయడానికి. సో వాళ్ళైతే విహాన్ని చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీళ్ళందరూ ముందే రావడం వల్ల ఇంట్లో సందడి సందడిగా చాలా మంచి అనిపించింది. పెళ్ళికి 2 days బిఫోర్ మేము పోచమ్మని చేస్తామన్నమాట. సో ఆ రోజు కుండన్ని మంచి పసుపుతో అలా అలంకరించి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఇంకా దాంట్లో వంట కూడా చేసి పెడతారు. సో మేము ఇంకా ఆ రోజు పోచమ్మ టెంపుల్ కూడా వెళ్తామన్నమాట. సో ఇదంతా నా చేతుల మీద అవుతుంటే లిటరలీ నేనైతే చాలా మంచిగా అనిపిస్తుండే నాకు. ఆల్మోస్ట్ మా ఇంటి సైడ్ వెడ్డింగ్ అటెండ్ అయ్యి 13 years అలా అవుతుంది. అంటే మా కజిన్ అన్న పెళ్ళి నేను చూశాను దగ్గరుండి, మళ్ళీ ఇప్పుడు మా సొంత చెల్లి పెళ్ళికే నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా మేము టోటల్ 4 members, నేను పెద్దదాన్ని, తర్వాత మా ఒక చెల్లి, తర్వాత తమ్ముడు, ఇప్పుడు చిన్న చెల్లి. ఈ చిన్న చెల్లె పెళ్ళి అవుతుంది. నా తర్వాత చెల్లె మ్యారేజ్కి నేను ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉండడం వల్ల జపాన్లోనే ఉన్నాను. ఆ టైంలో ట్రావెలింగ్ ఎందుకు అని చెప్పేసి. సో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట. కానీ మా చిన్న చెల్లె పెళ్ళి నేను దగ్గరుండి వేస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుండే. లిటరల్లీ చెప్పాలంటే నేను కూడా చాలా ఎమోషనల్ అవుతుండే. బికాజ్ నా చిన్న చెల్లిని నేను ఎప్పుడు నా కూతుర్లా చూసుకున్నాను అనమాట. తను జపాన్ కూడా వచ్చింది విహాన్ పుట్టిన 1 year తర్వాత. సో ఆ టైంలో మా బాండ్ అనేది ఇంకెక్కువ కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు తనకు కూడా మ్యారేజ్ అవుతుంది, అదంతా నా చేతుల మీద జరుగుతుంటే ఐఎమ్ సో 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 హ్యాపీ. ఆ పెద్దక్కకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనేసి. టెంపుల్కి కాబట్టి ఆ రోజు మేము ముగ్గురం సిస్టర్స్ వింటేజ్ కలెక్షన్ వేసుకుందాం అనేసి వింటేజ్ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మా ముగ్గురు శారీస్, జ్యువెలరీ డీటెయిల్స్ అవంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రియల్లీ సారీ అండి ఇంత లాంగ్ మీకు వెయిట్ చేయించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.